హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మేము ఈరోజు కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళినాము. ఇక్కడ ఒస్కేట్లోని కాటేరమ్మ టెంపుల్ దేవాలయం అమ్మ శక్తి పీఠం అని కూడా అంటారు. ఇది కర్ణాటకలోని బెంగళూరుకు సమీపంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి. భక్తుల నమ్మకం కాటేరమ్మ దేవి దుష్ట శక్తుల నుండి, వ్యాధుల నుండి రక్షిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడ 9 వారాల పాటు కొబ్బరికాయలు కడతారు. చూస్తున్నారు కదా లోపల ఎంతమంది భక్తులు వచ్చారు. ఈరోజు మాఘ పౌర్ణమి, అది ప్లస్ మరి ఆదివారం. భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరియు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు చాలామంది వచ్చారు. మేము ఈరోజు 100 రూపాయల టికెట్ తీసుకుని క్యూ లైన్లో వెళ్ళినాం. ఇక్కడ 4 వరుసల లైన్, ఒక 5 వరుసల లైన్ ఉంటుంది. మాకు దర్శనం ఒక 2 గంటలు పట్టింది. చూస్తున్నారు కదా లోపల అమ్మవారి దర్శనం. ఆలయం సమయాలు: సోమ, శని ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా కాయిన్ స్టిచ్ చేస్తున్నారు గోడకి. భక్తుల నమ్మకం ఉంటే మాది ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా తొట్లేన్లు. ఎవరికైనా పిల్లలు కాలేకుంటే ఇక్కడ తొట్లు కడితే పిల్లలు అవుతారని భక్తుల నమ్మకం. ఇక్కడ టెంకాయతోనే తీసిస్తారు. ఎవరైనా 3 ధరలు నిమ్మకాయలు ఏమన్నా తీసేసినా, దాటినా, జ్వరం వచ్చినా, నిద్ర లేకున్నా ఇక్కడ టెంకాయ తీసేసి పగలు కొడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తున్నారు. అమ్మవారి విగ్రహం మనం చూడొచ్చు. విశేష రోజులు వచ్చేసి ప్రతి మంగళవారం మరియు ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. అమావాస్య రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. గమనిక: కొన్ని రోజులు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు విరామం ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా నిమ్మకాయ దిష్టి తీస్తున్నారు. నిమ్మకాయ దిష్టి తీసి అక్కడ కాళ్ళతో తొక్కిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా తాళాలు. మన మీద ఎవరైనా ఆపోజిట్ ఉన్నా, మన మీద ఏమైనా చేసిన వాళ్ళకి ఈ మాదిరిగా తాళాలు అక్కడ చేసే వాళ్ళ బాధలు మనకు తొలగిపోతామని భక్తుల నమ్మకం. ఎక్కడ చూసినా తాళాలు.
ప్రసిద్ధి ప్రభాస్ నటించిన సాలార్ సినిమాలోని కాటేరమ్మ ఫైట్ సీన్ తర్వాత ఈ ఆలయం మరింత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మర్రి చెట్టుకి ఎంతమంది ముడుపులు కట్టినారు. మర్రి చెట్టు చుట్టూ ఇక్కడ మునీశ్వరుడు అమ్మవారి విగ్రహం ఉంటుంది. ముడుపులు భక్తులు తమ సమస్యను తీరాలని లేదా కోరికలు నెరవేరాలని కొబ్బరికాయల ముడుపులుగా కడతారు. కట్టిన తర్వాత ప్రదక్షిణలు ఆలయం ప్రాంగణంలోని పెద్ద మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం విశిష్టంగా భావిస్తారు. ప్రదక్షిణాలు